వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. మీడియా ముందు ఇష్టారాజ్యంగా ఎవరైతే రెచ్చిపోతుంటారో అలాగే రాజకీయ విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. పరుష పదజాలం ఉపయోగించేస్తారు. ఎందుకు? ఆ రోజు కాలం మనకు కలిసి వస్తుంది, రేపటి రోజు కూడా మనదే అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకరోజు బాధపడతారు. ఒకరోజు కాలం అనేది ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతుంది. నిజం, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి 100% నిజం. మా వెనక ఒక పార్టీ ఉందని, లేదా మా వెనక మా నాయకులు ఉన్నారు అనే ఒక రకమైన భ్రమలో బతుకుతుంటారు. అవతల ప్రత్యర్థులనైతే దీన్ని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా, అది ఎవరనేది లేదు, అంటే వాళ్ళు వీళ్ళకి చేసింది ఏముండదు, కాకపోతే వీళ్ళ అత్యుత్సాహం కావచ్చు, పరమ విధేయత కావచ్చు, ఏదైనా కావచ్చు, అధిష్టానం కంట్లో పడాలి. కంట్లో పడాలంటే ఇటువంటిది ఏదో చేయాలి. దానికి అధిష్టానం కూడా పరోక్షంగా సహకరిస్తుంటుంది. కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. దానికోసం దూషణలకు దిగుతారు, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి దూషణలు, పరుష పదజాలాలు, వల్గారిటీ లాంగ్వేజెస్, ఇవన్నీ ఇంకొంచెం ముందడుగు వేసి దాడులకు కూడా పాల్పడుతుంటారు. ఇవన్నీ కూడా చేస్తుంటారు. కానీ ఇవన్నీ ఎంతవరకు సమంజసం? ఎంతవరకు? కొంతవరకే. అంటే కాలం కర్మం మనది కలిసి వచ్చిన రోజులు, అన్ని రోజులు మనవి కాదుగా. అన్ని రోజులు మన అనుకునే వాళ్ళు కూడా మనం వింటున్నారు కదా. మరి ఆ చిన్న పాయింట్ని మర్చిపోయి ఇష్టానుసారంగా వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అనేది కూడా ఊహించరు. సరే, ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, దీనికి ఒక వ్యక్తి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తే బోరుగడ్డ అనిల్ కుమార్. బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. వైసీపీ హయాంలో ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకొని ఛానల్ అంటూ, యూట్యూబ్ ఛానల్ అంటూ లేదు అనడంలో కూడా అతిశయోక్తి కాదేమో. మరి ఇన్నాళ్ళు బోరుగడ్డ అనిల్ కుమార్ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటటువంటి ప్రచారం అయితే చాలా జోరుగా నడిచింది. అనేక ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది, నేను పలాని వైసీపీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని, నాకు జగన్ అనేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేత నా వెనక ఉన్నాడు అనేటటువంటి చెప్పి ప్రత్యర్థులను అయితే ఇష్టానుసారంగా దూషించారు. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ ఆయనకి ఒక పెద్ద జలక్ ఇచ్చిందనే చెప్పాలి. జలక్ అనే కంటే కూడా ఒక షాక్ అనే చెప్పాలి. అసలు ఆయన మా పార్టీ మనిషి కాదు. ఇప్పుడు వైసీపీ అది ఫుల్ క్లారిటీ ఇచ్చింది, మా పార్టీ మనిషి కాదు, మాకు సంబంధం లేదు, ఇది చెప్పింది. దీంతో అటువంటి వారికి తమ పార్టీలో స్థానమే లేదు అన్నట్టు మాట్లాడుతోంది. అంటే అటువంటి క్రమశిక్షణ లేని వ్యక్తులు మా పార్టీ ఎంకరేజ్ చేయదు, కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మా పార్టీలో మేము ఎప్పుడూ ఉంచుకోలేదు. ఆయన మాట్లాడిన దానికి ఆయనకి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ ఒక క్లారిటీ ఇచ్చింది అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇది. ఇప్పుడు ఈ విషయం అటు బోరుగడ్డ అనిల్నే కాదు, అలాంటి భ్రమలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం అనే చెప్పాలి. కానీ ఇదే అనిల్ కుమార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏం చేశారు? రాజకీయ ప్రత్యర్థులను దూషించినప్పుడు ఏం చేశారు? ఒక్కసారైనా ఖండించారా? లేదు. ఇది ఒక వైసీపీ కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ ఏదన్నా కావచ్చు. మనం ఒక పార్టీ వైపు ఉన్నప్పుడు అవతల పార్టీని దూషించినప్పుడు ఈ పార్టీ సిద్ధాంతాలకు లోబడి దాన్ని ఖండించాలి. ఏదన్నా కానీ రాజకీయంగానే ఉండాలి, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ, దానికి ఇప్పుడు మనకి రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చిందని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి అది తెలిసి వచ్చింది. అప్పటిదాకా కనీసం నేను వైసీపీ వ్యక్తిని అని చెప్పుకుంటున్నాడు కదా, చెప్పుకున్నప్పుడైనా కానీ మాకు సంబంధం లేదంటూ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఇటువంటి అంటే ఒక్కొక్కరి మీద వరుసబెట్టి కేసులు పడుతున్న సమయంలో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలికి పంపారు. లోపలికి పంపిన తర్వాత మాకు సంబంధం లేదు అంటున్నారు. మరి ఆ రోజే వీళ్ళు ఖండించి ఉంటే సరిపోయేది. అతను కూడా తన పద్ధతి మార్చుకునేవాడేమో. మరి ఆ పని కూడా చేయలేదు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమైంది. ఒక్క బోరుగడ్డ అనిల్ కుమారే కాదు, మొత్తం ఆ పార్టీలో చాలామంది నెంబర్ 1లు, నెంబర్ 2లు, నెంబర్ 3లు ఏ విధంగా సంఖ్యలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇదే పందా అనుసరించారు. ఎందుకు? ఆ పార్టీ ఖండించలేదు. ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్షాలని దూషించినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాలని వీళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, అంతవరకే ఉండాలి. అంతేగాని ఆ భాష లాంగ్వేజ్ అనేది అదుపులో ఉండాలి కదా. అలా అనుకోలేదు. ఎలా మాట్లాడినా మాకు చెల్లుద్దులే, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, నెక్స్ట్ కూడా మాదే అధికారం వస్తుందని. అయితే ఎల్లకాలం ఆ విధంగా లేదు.
అయితే ఇప్పుడు ఒకటి మాత్రం నిజం, బోరుగడ్డ అనిల్ కుమార్ నోటి నుంచి వచ్చిన మాటలతో చాలామంది బాధితులుగా మిగిలారు. సరే, ఇప్పుడు చివరికి ఏమైంది? ఆయన చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ చివరికి బాధితుడిగా మిగిలిపోయాడు. అప్పట్లో ప్రోత్సహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకు సంబంధమే లేదు అనేటటువంటిగా వ్యవహరిస్తోంది. అలాగే ఒక ప్రకటన కూడా జారీ చేసిందట. ఇది నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వారికి నిజంగా ఒక మేల్కొలుపు అనుకోవాలి. అసలు ఆయన వ్యాఖ్యలు ఎంత జుగుప్సాకరంగా ఉండేవండి. బోరుగడ్డ అనిల్ కుమార్ వరుసగా సోషల్ మీడియాలో చేసిన ఇంటర్వ్యూలు సగటు పౌరుణ్ణి సైతం ఆగ్రహం తెప్పించేవే. అంటే ఆయన రాజకీయంగా కానీ వాళ్ళకి ఇతనికి బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ అతను ఎవరినైతే దూషిస్తున్నారో, ఒక చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, వీళ్ళందరినీ దూషించారు. అసలు ఏం సంబంధం వీళ్ళకి ఆయనకి? ఏం సంబంధం లేదు. కానీ ఈయన ఆగ్రహంతో ఊగిపోయేవాడు, జుగుప్సాగరంగా మాట్లాడేవాడు, వల్గారిటీ లాంగ్వేజ్ ఏదెత్తినా ఇదే. మీడియా కూడా ఒక రకంగా చెప్తే ప్రోత్సహించినట్లే. వాళ్ళ వ్యూస్ కోసం కావచ్చు, టీఆర్పీ రేటింగ్స్ కోసం కావచ్చు, అన్ని ఛానళ్ళు చెప్పలేం కానీ కొన్ని ఛానళ్ళు మాత్రం టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలా ఆయన ఎంకరేజ్ చేసినవే. ఎవరైనా సరే వెళ్ళిన తర్వాత పలాని పవన్ కళ్యాణ్ గురించి మీరేమంటారు, చంద్రబాబు గురించి మీరేమంటారు, లోకేష్ గురించి మీరేమంటారు, ఇవా అడిగినప్పుడు ఆయన పూనకం వచ్చినట్టు ఊగిపోయేవాడు. అసలు రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం ఈ మాటలకైతే చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వారిని రకరకాలుగా సంబోధించేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఆప్తులుగా ఉండే వాళ్ళైతే ఈయనకి ఆప్తులే. అలాగే వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా కానీ విమర్శిస్తే మాత్రం వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. మరి అవి అన్నీ కావు. వారిలో ముఖ్యంగా చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేసుకునే విధానం కావచ్చు. మరి ఆయన లాంగ్వేజ్ కొడకల్లారా అంటే సంథింగ్ బ్లా బ్లా మొత్తం అన్నీ ఉండేవి. నిత్యం ఆయన చేసే వ్యాఖ్యలు చాలా ఇబ్బందిగా ఉండేవి కూడా. అది పడిన వ్యక్తులే కాదు, చూసే వ్యక్తులకు కూడా అదే విధంగా అనిపించేది. ఎందుకు అకారణంగా ఈ విధంగా దూషించడం ఎందుకు? అసలు చిరంజీవి లాంటి వ్యక్తుల్ని కూడా రాజకీయాల్లో ఇప్పుడు లేరు కదా, వాళ్ళని కూడా ఎందుకు ఈ విధంగా తిట్టడం అనేది అర్థం కాని విషయం. అయితే అంత స్వేచ్ఛగా మాట్లాడే అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు, కనీసం ఆ స్థాయిలో చర్యలు కూడా ఎప్పుడూ తీసుకోలేదు. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఆయన వ్యాఖ్యల మూలంగా జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు అన్నట్లు ప్రకటించడం అనేది ఇప్పుడు చర్చ. మరి అప్పట్లో ఎంటర్టైన్ చేసి మీడియా ఇంటర్వ్యూల్లో ఆయన తాను జగన్మోహన్ రెడ్డి మనిషిని అని చెప్పుకునేవాళ్ళు బోరుగడ్డ అనిల్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగానే పరిచయం చేసుకునేవాళ్ళు. నేను వైఎస్ఆర్ పార్టీ సపోర్టర్, నేను వైఎస్ఆర్సీ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను అత్యంత ఆప్తుయుణ్ణి, ఇవన్నీ చెప్పుకునేవాళ్ళు. మరి అప్పుడైనా చెప్పొచ్చు కదా ఆ పార్టీ వాళ్ళు, ఈ విధంగా చెప్తున్నాడు బోరుగడ్డ అనిల్ కుమార్, మాకు సంబంధం లేదని. అప్పుడు చెప్పలేదు. అంతెందుకు, మన అరెస్టుల పర్వం నడిచిన సమయంలో కోర్టుల వద్ద కూడా నా వెనక వైసీపీ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి అండ ఉన్నంత వరకు అసలు ఎవరు ఏం చేయలేరు అని ధీమా కూడా చెప్పేవాళ్ళు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రతిపక్ష నేతను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి కావచ్చు, వారి పిల్లల్ని కూడా, వాళ్ళ పిల్లలు ఏం చేశారు, ఇంట్లో ఉండే వాళ్ళ భార్య పిల్లల్ని కూడా నిస్సగ్గుగా మాట్లాడేవాళ్ళు. ఆయన వాడిన భాష, దాని ప్రయోగం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపుగా అనిపించింది. కానీ అన్ని రోజులు ఒకలాగా లేవు. కానీ ఇప్పుడు అదే బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ నేత అని సంబోధించడం ఆ పార్టీకి ఇష్టం లేదు, అధికారంలో లేదు. ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, జైలుకి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఆయన ఇప్పటికీ అదే చెప్పుకుంటాడు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే నేను, జగన్కి మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను ఆత్మీయుడిని అని చెప్తున్నారు. మరి ఇప్పుడు చెప్తున్నారు ఆయన, ఎవరు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి కీలక నేతలు కానీ. మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ అయ్యారు బోరుగడ్డ. మరి మూల్యం చెల్లించుకునే సమయం వచ్చింది కాబట్టి ఆయన్ని పరుష పదజాలంతో తిట్టారు కాబట్టి వాటికి సంబంధించి కేసులు పెట్టడం, లోపలేయడం, రిమాండ్కి పంపించడం, ఇప్పుడు బయటికి రావడం, ఇవన్నీ కూడా కొన్ని మీడియా ఇంటర్వ్యూలు ఇప్పుడు ఇస్తున్నారు. వైసీపీ నేతగానే పరిచయం చేసుకుంటున్నారు ఇప్పటికి కూడా. అది ఇప్పుడు వైసీపీ పార్టీకి ఇష్టపడట్లేదు. ప్రత్యర్థుల్ని నోటికి వచ్చినట్టు తిట్టినప్పుడు దండించాల్సిన అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వినోదం చూసింది. ఇప్పుడు అదే వ్యక్తి మా వాడు అని చెప్పుకునేందుకు సైతం ఇష్టపడట్లేదు. ఇది నిజంగా బోరుగడ్డకే కాదు, అలాంటి వాళ్ళందరికీ కూడా గుణపాఠం అని చెప్పాలి. పార్టీలు మా వెనక ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడతాం అనుకుంటే మాత్రం బాధితులుగా మిగలడం అయితే ఖచ్చితంగా ఖాయం. బోరుగడ్డ ఉదంతం అనేది ఇప్పుడిప్పుడు రాజకీయాలకు వచ్చేవాళ్ళు కానీ
రాజకీయ పార్టీల కళ్ళల్లో పడాలని చెప్పి అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళందరికీ కానీ నిజంగా ఒక గుణపాఠం అని చెప్పుకోవాలి. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.